విఠల్ గారు నమస్తే. నమస్తే. విఠల్ గారు, నిజంగానే అంటే ముందుగా మనం చూసుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రజలు చట్టం చేతిలో తీసుకుని అతన్ని ఘోరంగా కొట్టడం అనేది ఎక్కడ మనం ఎప్పుడు చూడలేదు. ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తిగా మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే దీని వెనకాల రెండు కోణాలు, అధికార పార్టీ ఉంది, విపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. మీ అభిప్రాయం ఏంటి సార్? ముందుగా ఏఐటీవీ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ప్రధానంగా మనం జరిగిన సంఘటన ఎప్పుడు కూడా మీడియా ఏం చేస్తుందంటే మనకి విజువల్స్ ద్వారానో లేదా వార్తల ద్వారానో వచ్చిన అంశాలనే చూస్తాం. కానీ దాని వెనకాల అసలు నేపథ్యం గమనిస్తే అసలు సమస్య ఏంటి, సమస్యకి మూల కారణం ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది చూస్తే కొంచెం డెప్త్ గా అనాలిసిస్ చేద్దాం. ఒక కలెక్టర్ అంటే జిల్లా మెజిస్ట్రేట్. జిల్లా మెజిస్ట్రేట్ మీద ప్రజలు రాళ్లతో తిరగబడి దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే అది ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన సంఘటన. ఎందుకంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఒకవైపు, అధికారులు, ప్రజాప్రతినిధులైనా అధికారులైనా ఎవరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తారు, ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తారు. అలాంటిది ప్రతీక్ జైన్, ఆయన కలెక్టర్ గా నాకు కూడా చాలా మందితో మాట్లాడితే చాలా మంచివాడట, మానవతావాది ప్లస్ చాలా ఓపిక ఉన్న వ్యక్తి, దురుసు ప్రవర్తన లేదు, మంచి వ్యక్తి, డౌన్ టు ఎర్త్ ఉన్న వ్యక్తి ఉంది. అదే విధంగా నిన్న జరిగిన లగచెర్లలో జరిగిన దాడిలో కడా వెంకటరెడ్డి నాకు యూనివర్సిటీలో పరిచయం, బ్యాచ్మేట్ లాగా. నేను జర్నలిజం లో ఉండేవాడిని, ఆయన పీజీలో ఉండేవాడు. ఆయన కూడా చాలా సౌమ్యుడు, మంచి ఆఫీసర్ అనే పేరు. అంటే అధికారులు బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళు ఎటువంటి దుందుడుకు స్వభావం గానీ, నోరు జారే స్వభావం గానీ లేదు. మరి రైతులు తీసుకుంటే 4 గ్రామాలు, ఇప్పుడు మనకి లగచెర్ల గ్రామంలో ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ వస్తుంది. కానీ భూసేకరణ అనేది ఆ 4 గిరిజన గ్రామాలు, లగచెర్ల, కోస్గి, ఆ విలేజ్ ఉన్నాయి. ముఖ్యంగా మనమందరం కూడా ప్రజాస్వామ్యవాదులము, అభివృద్ధి కోరుకునే వాళ్ళము. అధికారుల మీద దాడిని మనం అందరం ఖండించాల్సింది. అయితే ఈ అధికారుల మీద దాడి అనేది ఒక్కరోజు సంఘటన. దాని వెనకాల ఏం జరిగిందని చూస్తే ఈ 4 గ్రామాల ప్రజలు నాకే దాదాపు ఒక 15 సార్లు గత 6 నెలల నుంచి ఫోన్ చేస్తున్నారు. నాకు ఫోన్ చేస్తే నేనేం చెప్పినంటే, నేను లీగల్ ఎక్స్పర్ట్ ని కాదు, నాకు ఆ ఏరియాతో అంత టచ్ లేదు, మీరు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళండి, ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్ళండి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ నెంబర్ కానీ, లేకపోతే జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పిఏ నెంబరు, కొంతమంది ప్రముఖులు కూనంనేని సాంబశివరావు గారి నెంబరు, వీళ్ళందరూ ఇచ్చిన. వాళ్ళు చాలా మంది ఒక దాదాపు అంటే 4 రోజుల క్రితం వరకు కూడా అన్న మాకు అసలు దిక్కుతోచిన పరిస్థితి ఉందని చెప్పారు. నేనేం చెప్పానంటే, మీరు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా మూవ్మెంట్ చేసి జేఏసీలు ఏర్పాటు చేసుకోండి, ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే ఈ ట్రాక్ రికార్డు తీస్తే గత 5-6 నెలల నుంచి ఎప్పుడైతే ఈ ఫార్మా సిటీ క్యాన్సిల్ చేసి ఫార్మా విలేజ్లు పెడతా అన్నారు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే దాన్ని మనం రూట్ కాజ్ చూడాలి. ఎందుకు ఒక సామాన్య రైతులు కలెక్టర్ మీద అంత కోపానికి వచ్చారు, అధికారుల మీద దాడి చేసిరంటే, ఈ రోజు ప్రపంచంలో జరిగే అన్ని రకాల పోరాటాలు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, మొత్తం యుద్ధాలు రాజుల కాలం నుంచి నేటి వరకు యుద్ధాలన్నీ దేనికోసం జరుగుతాయి? భూమి కోసం జరుగుతుంది. అలాంటిది అక్కడ గిరిజన రైతులు, పేద రైతులు, వాళ్ళేమి భూస్వాములు కాదు, 100,000 ఎకరాలు ఉన్నోళ్ళు కాదు, తిప్పి కొడితే అందరికి 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల లోపు ఉన్న రైతులు, ముఖ్యంగా ట్రైబల్స్ గిరిజనులు, లంబాడీ గిరిజనులు. వాళ్ళకి ఎప్పుడో తాతల కాలం నుంచి కష్టపడి సంపాదించుకున్న భూమే వాళ్ళకి జీవనాధారం, వాళ్ళకి వేరే వృత్తి లేదు. వాళ్ళకి భూమి పోతే ఇక వాళ్ళకి ప్రాణం కన్నా ఎక్కువ, భూమి కన్న తల్లి కన్నా ఎక్కువ చూసుకుంటారు. ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా మల్లన్న సాగర్, ఈ కొండపోచమ్మ దగ్గర దాదాపు 10-15 గ్రామాల్లో ఇదే విధంగా చేసి, అప్పుడేమో కాళేశ్వరం అనే ప్రాజెక్టు కోసం, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ చేసేది. అప్పటి ప్రభుత్వం కూడా పోలీసులు పెట్టి ఇదే విధంగా దమనకాండ చేసింది. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అదేమో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు, గవర్నమెంట్ ప్రాజెక్టు కోసం చేసారు, అది కూడా తప్పే. అది ఇక్కడ ఏం చేస్తుందంటే, ఒక ప్రైవేటు ఫార్మా కంపెనీ కోసం కలెక్టర్ అనేట ఆయన ప్రైవేటు ఫార్మా కంపెనీకి భూసేకరణ చేయడానికి ఉన్నాడా? లేదంటే అక్కడ ఉన్న కడా ఆఫీసరు ఒక స్కూల్ పెట్టచ్చు, ఒక కాలేజీ పెట్టచ్చు, లేకపోతే ఒక హాస్పిటల్ పెట్టచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రీ ద్వారా ఎంప్లాయ్మెంట్ తీసుకురావడానికి సహకరించవచ్చు. కానీ ముఖ్యంగా ఇక్కడ చాలా మందికి తెలియని విషయం, ఈవెన్ ప్రభుత్వాలకు కూడా తెలియని విషయం ఏంటంటే, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, ఫార్మా అనే కంపెనీలు ఇప్పుడు ఇలా తెలంగాణ అంటే ఫార్మా హబ్ అంటారు, అవునా కాదు? అంతే.
రెడ్డి ల్యాబ్స్ గానీ, ఇలా ప్రపంచంలోనే హెట్రో గానీ, దివీస్ గానీ, సిరీస్ గానీ, ఇట్లా చాలా ఉన్నాయి. మరి ప్రపంచంలోనే తెలంగాణ ఫార్మాకి హబ్ అయింది, హైదరాబాద్ ఫార్మా క్యాపిటల్ అయింది. ఒకవైపు ఫార్మా క్యాపిటల్, ఒకవైపు హెల్త్ క్యాపిటల్. మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం కొంచెం లోతుగా నేను ఎక్స్పర్ట్స్ తో మాట్లాడితే ఏం చెప్తున్నానంటే, ఇది ప్రపంచంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ ఫార్మా హబ్ కావడం అనేది అభివృద్ధి సూచిక కాదు, అది వినాశకానికి విధ్వంసానికి సూచిక అని చెప్తున్నారు. ఎందుకంటే మనం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం, ల్యాండ్ తక్కువ, జనాభా ఎక్కువ. ఇప్పుడు కెనడా గాని, అమెరికా గాని, రష్యా గాని, చైనా గాని మనకన్నా చాలా ఎక్కువ ల్యాండ్ ఉన్న దేశాలు, మనకన్నా అభివృద్ధి చెందిన దేశాలు. అవేవి కూడా ఈ విష రసాయనమైన కంపెనీలను పెట్టుకో. ఈ అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఏ పేద దేశాల్లో బకరాలు దొరుకుతారా వాళ్ళకి అభివృద్ధి పేరుతోటి ఫార్మా కంపెనీలు పెడతారు. ఈ పాయింట్ మీద చాలా మంది మాట్లాడతారు. దానికి ఎగ్జాంపుల్ మన అనుభవంలో ఉన్న ఎగ్జాంపుల్, మన ఇద్దరం ఒక 25 సంవత్సరాల నుంచి జర్నలిజం లో ఉన్నాం. 97 దాదాపు 25 సంవత్సరాలు. మనం జర్నలిజం లో ఎంటర్ అయిన కొత్తలో 97, 99 ఆ టైంలో పటాన్ చెరువు అనేది ఆసియాలోనే అత్యంత కలుషితమైన ప్రాంతం. జీడిమెట్ల, పటాన్ చెరువు ఇవన్నీ కూడా మనం రిపోర్టింగ్ చేసిన సందర్భాల్లో నా స్వయం అనుభవంతో చెప్తా. పటాన్ చెరువు ప్రాంతంలో, జీడిమెట్ల ప్రాంతంలో నేను తేజ టీవీలో పనిచేసేటప్పుడు కొన్ని స్టోరీస్ చేస్తే, ఇవాళ ప్రపంచంలో కలుషితం కానిది ఏంటి అంటే ఏమంటారు, ఫస్ట్ అంటే మనిషికి అత్యంత అవసరమైనది, మనిషి పుట్టినాక దేవుడు ఇచ్చే కలుషితం కాని ఆహారం ఏంటి? మనిషి పుట్టగానే కలుషితం కాని ఆహారం ఏంటి? పాలు. ఏ పాలు? తల్లిపాలు. తల్లిపాలు అనేది అత్యంత శ్రేష్టమైనది, కలుషితం కాదు. పటాన్ చెరువు ఏరియాలో కొన్ని కేసెస్ లో ఈ విష రసాయనాలు భూమిలో డంపు చేయడం వల్ల ఆ సంవత్సరాల పాటు ఆ కెమికల్స్ భూగర్భ జలాల్లోకి ఇంకి, ఆ ఊటల్లో, చెరువుల్లో, బాయిల్లో, కుంటల్లోకి ఇంకి వాళ్ళు తాగే నీళ్ళల్లో, వాళ్ళు తినే తిండిలో, వాళ్ళ వరి పొలాలలో, వాళ్ళ జామ చెట్టులో, బర్రెలు తాగే పాలల్లో, ఈ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి తాగిన నీళ్లు, తల్లి తిన్న ఆహారం వల్ల కడుపుతో ఉన్న గర్భిణీ తల్లి తీసుకున్న ఆహారమే పాలుగా మారుతుంది. అవును, తల్లి పాలల్లో కూడా విషం వచ్చిన సందర్భాలు ఉన్నాయి పటాన్ చెరువు ఏరియాలో. అంటే ఇది నాకు తెలిసిన నా అనుభవంలో చెప్తున్నా. దీని మీద పటాన్ చెరువు ఏరియా మీద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, గ్రీన్ పీస్ చాలా లాంటిది ప్రపంచంలో టాప్ పొల్యూటెడ్ ఏరియాల్లో అదొకటని డిక్లేర్ చేసేది 30 సంవత్సరాల క్రితం. 30 సంవత్సరాల క్రితం మూతపడ్డ వోల్టాస్ అనే రసాయనాల కంపెనీ వాళ్ళు డంప్ చేసి, వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాంట్స్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ, ఆ విష రసాయనాలని క్లీన్ చేయడానికి కానీ, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే భూమిలో డంప్ చేసేస్తారు, లేకపోతే నదుల్లో, కుంటలో చేస్తారు. భూమిలో డంప్ చేయడం వల్ల ఆ నకవాగు అక్కడ ఏదో ఉంటుండే, ఆ నకవాగు నుంచి ఆ వాటర్ మంజీరాలో కలిసి మంజీరా బెల్ట్ లో పండే వరి అన్నం కూడా విషమైంది. అక్కడ అన్నం వండుకుంటే రైతులు చూపించారు నాకు, ఆ గ్రామ ప్రజలు. అన్నం మొత్తం ఎసర పెట్టినాక మనకు చూడడానికి పచ్చగా పసరలాగా వచ్చేసేది. అంటే విషాన్ని వండుకుంటున్నారు. అంటే ఈ ఫార్మా కంపెనీ అనేది ప్రకృతిని మింగే కొండ చిలువ లాంటిది. భూమి కలుషితం, నీరు కలుషితం, గాలి కలుషితం, భూగర్భ జలాల్లో మనం పాతాళంలో వాళ్ళు 100 అడుగులు 1000 అడుగులు లోపల తీసినాక ఆ కెమికల్స్ లో ఉన్న ఆ సాలిడ్ ఏమో భూమిలోకి వెళ్తుంది, లిక్విడ్ అంతా కూడా ఊటల్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం అది ఎక్కడెక్కడికి పోతుందో తెలియదు, దూరం పోతుందో తెలియదు. భూగర్భ జలాన్ని కూడా కలుషితం. అంటే ప్రపంచంలో ఫార్మా హబ్ మేము నెంబర్ 1 తెలంగాణ, ప్రపంచంలో హెల్త్ క్యాపిటల్ మేము, ఫార్మా క్యాపిటల్ అని చెప్పుకుంటున్నారు కదా ఘనంగా. ఈ పిచ్చి తుగ్లక్ పాలకులు చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాళ తెలంగాణ నెంబర్ 1 క్యాపిటల్ కాదు, తెలంగాణ నెంబర్ 1 పొల్యూషన్ క్యాపిటల్ అవుతుంది. పటాన్ చెరువుని కలుషితం చేసారు, జడిమెట్లను కలుషితం చేసారు, నాచారం ఇండస్ట్రియల్ ఏరియాని కలుషితం చేసారు. ఇక్కడ నుంచి తర్వాత ఈ మన సిరీస్ ల్యాబ్ బొల్లారం అయిపోయింది. ఇటు నల్గొండ మన మునుగోడు కాన్స్టిట్యున్సీలో దివీసు, సిరీస్ అవి చేసిన విధ్వంసము ఇంకా అది ఇప్పటికీ కోలుకోలే. మహబూబ్ నగర్ జడ్చర్లు అయిపోయింది. ఇప్పుడు ఇక కొత్తగా గత ప్రభుత్వమేమో మేము అన్నింటిని ఒకటే దగ్గర తెచ్చిపెడతామని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ చైనా పోయి చూసి వచ్చి 14,000 ఎకరాలు రైతుల దగ్గర ప్రొక్యూర్ చేశారు. 14,000 ఎకరాలు ప్రొక్యూర్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, అప్పుడు మరి మీరు గతంలో ఇట్లా తెలంగాణ వచ్చిందే ఈ ఆంధ్ర కంపెనీలు లేకపోతే బయట రాష్ట్రాల కంపెనీలు వచ్చి విషతుల్యం చేసినామని మేమంతా ఉద్యమం చేసినాం. లేదు చైనాలో ఏంటంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి.
అక్కడ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక ఫార్మా కంపెనీ పెట్టుకోవాలనుకుంటే మీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవడానికి పర్మిషన్ ఇయ్యరు. అన్ని రకాల కంపెనీలు పెట్టుకుంటే కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, కామన్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, కామన్ సివరేజ్ ప్లాంట్స్ పెట్టి గవర్నమెంటే కంట్రోల్ లో చేస్తుంది. 24 hours 365 days వాచ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్ని ఫార్మా కంపెనీలకి నోటీసులు ఇచ్చింది, ఎన్ని ఫార్మా కంపెనీలు మూసేసింది అంటే ఇంతవరకు లంచం ఇస్తే పనులు అయిపోతాయి. ప్రైవేట్ వాడు ఫార్మా కంపెనీ పెట్టుకున్నాడు పేపర్ మీద అన్ని రకాల గైడ్ లైన్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటిస్తా అని చెప్తాడు. కానీ వాడు లాభాల కోసం పెట్టుకుంటాడు. ప్రైవేట్ వాడు ఇంత కాస్ట్ పెట్టి ట్రీట్మెంట్ చేయడం, పేరుకి ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటది కానీ ఆ ట్రీట్మెంట్ ప్లాన్ లో ట్రీట్మెంట్ జరగదు. దానికి పవర్ కాస్ట్ ఎక్కువ, దాని కాస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి పేరుకి ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు ఉంటది, అది పనిచేయదు. దాన్ని ఏం చేస్తారంటే దానిలో ఉన్న వ్యర్థాలన్నీ తీసుకెళ్లి అర్ధరాత్రి పూట సాలిడ్ వేస్ట్ అంతా తీసుకెళ్లి మూసీ నదిలో డంప్ చేస్తారు. లిక్విడ్ వేస్ట్ అంతా ఒక పట్టుకోకుండా భూమిలో పాత పెట్టేస్తారు. వాళ్ళు అప్పటికి దులుపుకుంటారు, అయిపోయింది. కానీ ఆ భూమిలో పాతి పెట్టిన విషము 30-40 సంవత్సరాలు కూడా అది రకరకాల, ఇవాళ హైదరాబాద్ కి 2 రకాల ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ చుట్టూ ఉన్న ఈ కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్ వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ కి రకరకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. ఆల్రెడీ గర్భిణీ స్త్రీలలో అబార్షన్స్ ఎక్కువైనాయి ఈ చుట్టుపక్కల పల్లెటూళ్ళలో. సెకండ్, చర్మ వ్యాధులు వస్తున్నాయి. 3 క్యాన్సర్ లాంటి వస్తున్నాయి. రకరకాల కొత్త జబ్బులు వస్తున్నాయి. మనిషి ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఫార్మా కంపెనీస్, ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీ స్ట్రాటజీస్ ఏంటంటే ఈ పేద దేశాలలో వెనుకబడ్డ అంటే ప్రజలని గొర్రెల్లాగా చూసే దగ్గర రాజకీయ నాయకులు ఎక్కడైతే కరప్ట్ అయ్యి పాలసీలు రూపొందిస్తారో అలాంటి దేశాలను పట్టుకొని రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చేసి అభివృద్ధి పేరుతో అందమైన కథ చెప్పి ఆ ప్రజల జీవితాలను ఒక 100-200-300 ఏళ్ల పాటు వీళ్ళు ఏముంది ఆ టెంపరేచర్ 5-6 కోట్లు తీసుకుంటారు. రాజకీయ నాయకులు ఇస్తారు, పర్మిషన్లు ఇస్తారు. మన దగ్గర లంచాలు ఇస్తే ఏ పనైనా అవుతుంది అనేది అర్థమవుతుంది. మరి ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో లేనన్ని ఫార్మా కంపెనీలు ఎందుకు హైదరాబాద్ చుట్టుపక్కల వస్తున్నాయి? ఇది అభివృద్ధి ఆలోచించాల్సిన విషయం. ఇది విధ్వంసము, వినాశక. ఇప్పుడు దేశభక్తి అంటారు కదా, మందర భారత్ మాతాకి జై. దేశం అంటే మట్టి, దేశం అంటే మనుషులు అంటాం. మన మట్టిని, మన భూమాతని, మన భారత మాత నేలని, భారత మాత భూమిని, భారత మాత నీటిని, భారత మాత గాలిని కలుషితం చేయమని చెప్పి మనం ఫారెన్ కంపెనీస్ ఇన్వైట్ చేస్తున్నాం. చేసి మనం దేశభక్తి అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ